तो हे గా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గైస్. ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇగో ఫ్యాన్ అయితే ఆఫ్ చేసేసిన. సో ఎందుకంటే రీజన్ వచ్చేసి మా ఇంట్లో మొత్తం దీపం ముట్టించి మా మమ్మీ దీపం మొత్తం మాత్రం ఇక నాకైతే గులాబ్ జాములు అయితే వేస్తుంది మా మమ్మీ. గులాబ్ జాములు అంటే చెంపలు ఎర్రగా వేస్తుంది. దానికే మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో గులాబ్ జాములు అంటాం గైస్. సో ఇంట్లో స్పెషల్ వచ్చేసి ఏముంది మా గైస్, పొద్దున్న నుంచి అయితే ఫుల్ అంటే ఫుల్ హెడేక్ అవుతుంది. సో టమాటా పప్పు, వైట్ రైస్, ఇంకా చపాతీ గైస్. నాకైతే ఆల్మోస్ట్ లంచ్లో స్పెషల్ అండ్ క్యారెట్ అండ్ కీరా మీ అందరికి గెలిచిందే. సో టిఫిన్ బాక్స్ తీసుకొచ్చి పెట్టేసినాం గైస్. మా మమ్మీ మాత్రం జొన్నలు తీసుకొని పట్టియమని చెప్పి నాకైతే టైం అయితే దొరుకుతలేదు. సో ఫ్రిడ్జ్లో ఏమేమి ఉన్నాయి గైస్, అన్నీ అయిపోయినాయి కూడా ఏం లేవు. సో క్యారెట్ అండ్ కీరా, సో గుడ్లు, టమాటాలు అవి ఉన్నాయి గైస్. వాటర్ బాటిల్ తీసి నేనే పెట్టిన, మా మమ్మీ పెట్టలేదు. సో పైన 2 అయితే 2 లీటర్స్ బాటిల్ పెట్టేసిన. సో డోర్ కుళ్ళ పెడితే మాత్రం గైస్ ఫ్రిడ్జ్ డోర్ పిల్లి వచ్చి మాత్రం నీళ్ళన్నీ తాగేస్తుంది. సో పిల్లి సంగతి మనకు అందరికి తెలిసినుండే. సో బయట ఎండ చూడవచ్చు, బంగారం లాగా మెరిచిపోతుంది కదా గైస్ ఎండ మాత్రం. సో ఎండాకాలం వస్తే పూల చెట్లకు సరిగా పువ్వులు కూడా కావు గైస్. మొన్నటిదాకా అయినా మళ్ళీ వారం నుంచి పువ్వులు అవుతలేవు. సో దీని ప్రాబ్లం ఏందో నాకైతే అర్థమవుతలేదు. సో మొన్న అయితే ఇగో పంది కుక్క అయితే అల్వేరా చెట్టు మొత్తం కొరికేస్తుంది గైస్. దానికి ఎంతగానో టేస్ట్ ఏమనిపిస్తుందో నాకైతే అర్థమే అవుతలేదు. సో మా మమ్మీ బిజీ ఇలా మాత్రం సీరియల్ అయితే వస్తుంది గైస్, ఆమెకైతే డిస్టర్బ్ చేయ. సో హే గైస్, టైం చూస్తాం ఆల్మోస్ట్ 6:30 అవుతుంది. ఆ పంతులు అయితే లేడు గైస్, వాళ్ళ ఫ్రెండ్ అయితే ఉండు. సో మా వానికి అయితే కెమెరాలో చూపియా. సో ఎస్పెషల్ ఏంది చెప్పు నువ్వే, ఎగ్ పఫ్ తీ బయటికి గైస్. నిజం చెప్తున్నా, రోజు ఎగ్ పఫ్ కూడా చిన్నగా అయిపోతుంది, గుడ్డు కూడా చిన్న అయిపోతుంది. ఎందుకంటే దీనికన్నా ఫైన్ బిస్కెట్ అనే పెద్దగా ఉంటుందిరా, పెద్దగా ఉండదా? ఇది ఎక్కడ కూడా వచ్చింది, సాస్ వేసుకో. ఇదేంద్రా ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా వచ్చింది. ఇక్కడ చూడవచ్చు, ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా వచ్చింది. పెట్టు కంపారిజన్ పెట్టి ఇక్కడ పక్కకి. ఇగో ఏం తయారు చేస్తారేమో గైస్ బేకరీ వాళ్ళు కూడా. సో దీని కాస్ట్ ఎంతరా? 10 రూపాయలు అంట. ఏం 10 రూపాయలు ఏమో. సాస్ వేసుకో ఇక, సాస్ ఇక నువ్వే తిని ఫస్ట్ బైట్ నువ్వే తినాలి. తిను, వేసుకో, సాస్ దిప్పురా, సాస్ దింపి వేసుకో మంచిగా. బయట మాత్రం అయితే చూడొచ్చు సూమ్సామ్ ఉంది. సో మా వాడైతే ఇక ఎగ్ పఫ్ కూడా చల్లగా ఉంది కదరా. ఇదేమి గాయస్, ఎప్పుడైనా మనకు చల్లగా ఉంటే అసలు నచ్చదు, వేడిగానే ఉండాలి. నువ్వు తిను. సో మా వాడైతే టేస్ట్ చేస్తుంది గాయస్. ఎట్లుందిరా టేస్ట్ చెప్పు చేతోని. గాయస్ ఒకటే బయటలో తినేసి ఉన్నాడు, అంత చిన్నగా ఉందంటే ఇక అర్థం చేసుకోండి ఇక. సో దీనికి పైసలు బొక్కనా, పైసా వస్తువులా చెప్పు? పైసా వస్తువులా, పైసా సెట్టా? బొక్కనే కదా. సో వేస్ట్, ఏం చేయదని చెప్పండి ఇక, అంతే కదా గాయస్. ఇక మనకు కడుపు నిండా తాగాలనుకుంటే వెళ్ళిదే గాయస్ ఇక. సో షాప్లో కూడా ఈరోజు అయితే గిరాకు కూడా సరిగ్గా లేదు. సో చూసామైతే చూసాం. మా పంతులాడు అయితే ఇంకా రాలేదు. సో హే గాయస్, నేను మా పంతులాడు అయితే మనం తిందామని బయటకు వెళ్ళినాం. సో గాయస్ మేము వెళ్ళి వస్తే మాత్రం అయితే పుల్లల షాప్ అయితే బంద్ ఉంది. సో మన వాళ్ళు అయితే బాబా బేకరీకి వెళ్దామంటారు దిల్కుష్కి. సో గాయస్ ఇది వెళ్ళే రోడ్ అయితే చూడవచ్చు. మావాడు మాత్రం వీడియో ఇస్తానే తీయాలి. సో ఆడు నా నెత్తి మాత్రం ఒకటే తిరుగుతుంది గాయస్ చూడవచ్చు. ఈ రోడ్ల కింద పడితే మాత్రం అంతే, ఎందుకంటే మొత్తం మట్టే ఉంది ఈ రోడ్డు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ శాతం అయితే మన జేసీపీలు, మన డీసీఎంలు అవి ఎక్కడ అవుతాయి ఇక్కడ కార్లు కూడా. సో మట్టి మాత్రం ఫుల్ అంటే ఫుల్ ఉంటాయి. ఇది మాత్రం లొకేషన్ వచ్చేసి ఇంజన్ మౌలి. సో చూసాం ఇక మా పంతులు నా అదృష్టం దిల్కుష్ ఉండదో. సో అట్లనే మేము తిన్నీకే పోయినాము మన పునుగుల కోసం. సో అదైతే షాప్ అయితే బంద్ ఉంది. అడొకటే మొత్తుకుంటాడు మా పంతులు, నీ వల్ల మంది ఉందా. సో వాయిస్ ముంగడైతే కూడా ఎంత మంది తాగమంటారా అంటే, సో తాగడం అంటేనే డేంజర్ గాయస్. సో ఆల్మోస్ట్ అయితే మన మెయిన్ రోడ్కి అయితే వచ్చేసినాం మనం. సో రంజాన్ స్పెషల్ కాబట్టి అందరు తుర్కోలే కనిపిస్తాడు. ఇప్పుడు 95% రోడ్డు పైన వస్తే మాత్రం మొత్తం ముస్లిమ్సే. ఎందుకంటే మన వాళ్ళకి మాత్రం 9 వరకు ఇంటికి వెళ్ళిపోయే అలవాటు, వాళ్ళకి మాత్రం రాత్రి 9 o'clock బయటికి వెళ్ళే అలవాటు ముస్లిమ్స్కి. సో చలో లెట్స్ గో బాబా బేకరీ. ఇక ఈ ఆటో వాళ్ళు అయితే చూడచ్చు గాయస్, వాళ్ళు పోతలే నన్ను ఓనిస్తలే, ఏం చెప్పడానికి రాదు గాయస్. ఎందుకంటే ఫుడ్ పార్క్ పైన కూడా మొత్తం షాపులో పెట్టున్నాయి. ఈ ఆటో కూడా అయితే చూడచ్చు గాయస్. హారన్ కొట్టి బేజారు వస్తుంది గాయస్, హారన్ కొట్టి. సో చలో మనమైతే పోతాం. ముంగన్నే మన బాబా బేకరీ అవుతుంది. సో ఇక్కడైతే చూడచ్చు పక్కన మొత్తం ఇక మాస్టర్ ప్లానింగ్ మెట్రో. సో గాయస్ మై
సో వేగా ఇంటికి వచ్చి మాస్తాం ఆల్మోస్ట్ టైం చూడొచ్చు మన 9:30 అయింది. సో మా పంతులు అందరం అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ అయింది గైస్. మా మమ్మీ మాత్రం ఈరోజు అయితే స్పెషల్ వచ్చేసి చికెన్ కర్రీ ఇంకా జొన్న రొట్టెలు వైట్ రైస్ గైస్. ఫ్రిడ్జ్లో మాత్రం ఎలాంటి పనులు అయితే లేవు. సో ఫ్రిడ్జ్ మొత్తం ఎంటీ ఉంది. సో మనం మధ్యాహ్నం పెట్టిన బాటిల్ అయితే ఉండొచ్చు గైస్. రైస్ అయితే కాలే, ఇంకా బరఫ్ అయితే కాలేదు. సో గైస్ ఇందులో ఏముంది, సంథింగ్ ఈజ్ హ్యావింగ్ మధ్యాహ్నం చేసిన పప్పు. సో గుడ్లు అట్లనే ఉన్నాయి. సో మనమైతే ఫాస్ట్గా తినేది మా గైస్, ఎందుకంటే ఫుల్ అంటే ఫుల్ ఆకలి అవుతుంది గైస్. ఈరోజు అయితే గిరాకు ఉంది లేనట్లు ఉంది గైస్. నాకైతే రెండు గిరాకు ఉన్నట్లుంది, లేనట్లు కూడా ఉంది గైస్. సో మనమైతే ఫాస్ట్ అయినదా మా మమ్మీ తిని పడుకున్నారు, మా అక్క ఇంకా రాలేదు గైస్. సో నమ్మకం అయితే కూడా చిట ఫుల్ అంటే ఫుల్ టైర్డ్ అయిపోయినా. సో నా బర్త్డే రోజు అయితే గిఫ్ట్ వచ్చింది. సో ఇక మనకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఫ్యాన్స్ అంటే ఎవరు కదా అబ్బాయి, ఇక పంతులు వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చింది నాకైతే గిఫ్ట్ గైస్. అమ్మాయి కదా అబ్బాయి, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. సో ఆల్మోస్ట్ మన డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో గుడ్ అండ్ బై బై అండ్ సీ యూ.